నమస్తే అని బోసుకుమరి కేఎస్ ప్రసాద్ మీకు తెలుసుగా ఒక గడ్డ తెల్లగడ్డ ఒకటి పెట్టుకుని సాక్షి ఛానల్ లో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు ఎక్కువ సార్లు. ఫస్ట్ లో ఏదో ఒక న్యూట్రల్ పర్సన్ గా స్టార్ట్ అయ్యి వైసీపీ పార్టీకి ఊడిగించేసేటువంటి స్థాయికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిగా జన సైనికులు కానీ తెలుగుదేశం సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ సోషల్ మీడియాలో చాలా సార్లు స్పందించారు, ప్రస్తావించారు. నేను ఒకసారి ఇతను చూసి ఆశ్చర్యపోయినటువంటి సందర్భం ఏంటంటే ఎలక్షన్స్ టైం కావాలంటే మీరు చూడండి, సాక్షి టీవీలో ఎలక్షన్స్ రిజల్ట్స్ కి సంబంధించినటువంటి వీడియో ఒకటి ఉంటుంది. మొదటి ఆ రిజల్ట్స్ రోజు వచ్చినటువంటి ఇతను తీసుకొచ్చి సాక్షి ఛానల్ లో కూర్చోబెట్టారు. ఈయన మాట్లాడిన మాటలు ఈయన కొట్టినటువంటి డబ్బాలు ప్లస్ ఈయన చేసినటువంటి అంటే ఈ తపేలా కబుర్లు. ఇప్పుడంతా పవన్ కళ్యాణ్ గారు తపేలా కబుర్లు మాట్లాడుతున్నారంట జన సైనికులు కానీ వీళ్ళంతా. ఈ తపేలా కబుర్లు చెప్పేటువంటి ఈ వ్యక్తి మరి ఆ రోజు ఏం మాట్లాడి మీరు చూడండి, బలి కామెడీ ఉంటుంది. అసలు మామూలు కామెడీ అసలు సించేసిద్ది. అసలు వైసీపీ పార్టీకి ఏముంది, తిరుగులేదు, వీళ్ళందరూ ఎందుకు గెలుస్తారంటే కాసేపు గర్వంగానే ప్రజలు అన్యాయం చేశారనే రకంగా మాట్లాడినటువంటి తపేలా మాటలు మాట్లాడేటువంటి వ్యక్తి. ఇది నేను మాట్లాడలేదు, జనసేన పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా మాట్లాడుతుంది, తెలుగుదేశం సోషల్ మీడియా మాట్లాడుతుంది. నేను ఇప్పుడు ఈ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో కొన్ని ఛానల్స్ ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా ఏ పార్టీకి సంబంధించినటువంటి ఛానల్స్ ఆ పార్టీకి సపోర్ట్ చేసుకుంటాయి, ఓకే. కానీ దీంట్లో కేఎస్ ప్రసాద్ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఛానల్స్ లో మాట్లాడినటువంటి ఓ స్పీచ్ ఉంది. మన దరిద్రం ఇది ఒక చాలా సేపు ఉంది. వీళ్ళు ఏంటంటే మళ్ళీ మనం వీడియోలు చేస్తాం, కౌంటర్లు ఇస్తాం అని చెప్పేసి ఒక్కొక్క వీడియో గంటలు అరగంటలు చేసేస్తున్నారు. మామూలుగా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఓపిక ఉంటది కాబట్టి ఆ ఓపికని బట్టి వాళ్ళు చూసుకుంటూ వెళ్ళిపోతుంది. ఎందుకంటే అంతకంటే గత్యంతరం లేదు కాబట్టి, అవతల పనులు ఉంటాయి కదా, కాబట్టి అంత వీడియోలు చూస్తున్నటువంటి పరిస్థితులు. మామూలుగా నేను కూడా చేస్తుంటే ఒక్కోసారి సబ్జెక్ట్ ఉంటే చాలా పెద్దగా అరగంట, ఒక 20 నిమిషాలు కూడా వెళ్తూ ఉంటాయి వీడియోలు. కానీ ప్రతి వీడియో ఎక్కువసేపు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి అదే లాజిక్ ముందు తెలియాలి. సరే, ఏమైనా ఈ దిక్కుమాలతనం ఏంటంటే ఇప్పుడు ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు ఉంటది. బట్ చూద్దాం, ఇప్పుడు ఈ ఛానల్ చూద్దాం, మీరు వినండి జాగ్రత్తగా. కొంచెం వీడియో లెంత్ అవుతాయి, తప్పదు. ఒక్కోసారి ఏం చేస్తాం. జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. ప్రముఖ విశ్లేషకులు నమస్తే అండి సార్. ఎలా చూడాలి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని? కాపు సామాజిక వర్గం తనకి ఏమీ చేయలేదు, 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల. అసలు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యవహారం ఎవరు చెప్పారో, అసలు ఎక్కడ మాట్లాడాడు నాకు అర్థం కాలేదు. వక్రీకరించి మాట్లాడు. ఇప్పుడు మామూలుగా ఏంటంటే జన సైనికులు తిట్టేసాడంట. జన సైనికులు ఎప్పుడు మాట్లాడాడు ఆయన? అసలు కొంతమంది ఆంధ్రాలో కొంతమంది ఏ విషయం గురించి లెంత్ అవుతాయి, వీడియో లెంత్ అవుతాయి, దయచేసి వినేటువంటి ప్రయత్నం చేయండి, తప్పదేక. ఎందుకంటే వీళ్ళకి కౌంటర్స్ ఇవ్వాలి, వీళ్ళు చేసినటువంటి అబద్ధ ప్రచారాన్ని తిప్పి కొట్టాలి అని అంటే ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఓపిక మనకు లేదని అంటే ఏమవుతుందంటే రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ నష్టం అది. ఎందుకంటే నిజాలు తెలియకపోతే రాబోయేటువంటి తరాలు నష్టపోతాయి. కాబట్టి కొంచెం ఓపికగా వినాలి. బట్ ఏంటంటే దీంట్లో అసలు పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గానికి సంబంధించి కానీ విజయ్ గారి విషయంలో ఆయన మాట్లాడింది ఏంటంటే, అక్కడ పక్క రాష్ట్రంలో ఒక నటుడు గెలిచాడు, సీఎం అయ్యారు, దానికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్టు మనకి కంపేర్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు వేరు, అక్కడ పరిస్థితులు వేరు. ఈ విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ, నేను 2 చోట్ల నేను మామూలు సింగిల్ గా పోటీ చేశాను, 2 చోట్ల నన్ను ఓడించారు కదా అని అంటే, కాపులు అవమానించేశాడు, కాపులు ఓట్లు నాకేం చేశారనేటువంటి విధంగా దాన్ని వక్రీకరించేటువంటి ప్రయత్నం. మీరు కావాలంటే స్పీచ్ మొత్తం చూసుకోండి. నెంబర్ 2 ఏంటంటే జన సైనికులు అవమానించేశాడు అనేటువంటి విధంగా. జన సైనికులు అవమానించింది. అక్కడ ఒక నటుడు గెలిచాడు, సీఎం అయ్యారు, కంపేర్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది, ఇప్పటికే నేను వీడియో చేశాను, ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది ఈ విషయాన్ని లేవనెత్తుతూ నాకు మెసేజ్లు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. జన సైనికులు అసలు పవన్ కళ్యాణ్ గారికి మెసేజ్ పెట్టగలరా? మీరు ఒకసారి ఆలోచించండి. అంటే ఆయన సెల్ కి కొంతమంది మెసేజ్లు పెట్టినాడు, సెల్ కి మెసేజ్, నాకు మెసేజ్లు పెడుతున్నారు అని అంటే దేనికి మెసేజ్లు పెడుతున్నట్టు ఆయన చెప్పాడా? జన సైనికులు పవన్ కళ్యాణ్ గారికి మెసేజ్లు పెట్టేంత సీన్ ఉందా అసలు వాస్తవంగా చెప్పాలంటే? మామూలుగా ఎందుకంటే ఆయన కలవటానికే, ఆయన చూడటానికే చాలా ప్రాబ్లం అవుతుంది. అసలు ఆయన ఫోన్ నెంబర్ ఎప్పుడు దొరకాలి, ఆయనకి ఎప్పుడు మెసేజ్లు పెట్టాలి? అదంటే జన సైనికులు అవమానించేసాడంట. జన సైనికులకి దీనికి ఏ సంబంధం లేదు. వీళ్ళు రెచ్చగొడుతున్నటువంటి మాటలు అనమాట. ఆయన జన సైనికులు ఏమలేదు, కాపుల విషయంలో ఆయన మాట్లాడింది ఏంటంటే, ఇప్పుడు వంగవీటి రంగా ఉన్నారు, ఆయన్ని కాపాడుకోలేకపోయారు. మనిషి ఉన్నప్పుడు ఆ వాల్యూ తెలియదు అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు వాళ్ళకి ఇండైరెక్ట్ చెప్తున్నట్టు కదా, కాపు సామాజిక వర్గానికి సంబంధించి మనిషి ఉన్నాడు, ఈ టైంలో నేను ఉన్నాను, అంటే మా పార్టీని కాపాడుకోవాల్సినటువంటి ధర్మం ఉందని ఇండైరెక్ట్ చెప్పినట్టే కదా, కాపు సామాజిక వర్గానికి చెప్పినట్టే కదా. కాపు సామాజిక వర్గాన్ని ఎక్కడ మంచినట్టు? అసలు ఎంత దౌర్భాగ్యకరంగా ప్రచారం చేస్తారో చూడండి అసలు వాస్తవంగా చెప్పాలంటే. సరే, ఈయన చెప్పినట్టు ఈ తపేలా మాటలు ఏంటో ఒకసారి విందాం. ఈ కేఎస్ ప్రసాద్ అనేటువంటి వ్యక్తి ఓడించాలని చెప్పి చేసినటువంటి వ్యాఖ్యలపై ఎలా పరిగణించారు ఈ వ్యాఖ్యలు? దయించి పవన్ కళ్యాణ్ గారు
ఇప్పటికైనా కొంచెం సెన్స్ తెచ్చుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది. ఇతను ఇక వీడు వాడని చెప్పేసి మనం మాట్లాడకూడదు, ఎందుకంటే మనకి సంస్కారం ఒకటి వస్తుంది. ఎందుకంటే ఈ కేఎస్ ప్రసాద్ అనేటువంటి వ్యక్తి ఎన్ని డబ్బా మాటలు చెప్పాడు, జనసేన పార్టీ మీద ఎంత విషయం కక్కాడు 2024 ఎలక్షన్స్ ముందు. సంవత్సరాల పాటు జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ గారిని తోడనాడుతూ నీచంగా మాట్లాడుతూ ఎంత తేలిగ్గా మాట్లాడతాడో జనసేన పార్టీ అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో చెప్తా, ఆల్రెడీ వినిపిస్తాను చూడండి. అంత తేలిగ్గా మాట్లాడినా, అరే బాబు మీరు వెళ్ళరా బాబు ఇంటికి, నువ్వు వెళ్ళరా బాబు ఇంటికి, పవన్ కళ్యాణ్ గారు ఏంటి, పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ ఏంటి, పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వ్యక్తి అనేటువంటి విషయం మాకు తెలుసు అనేటువంటి విధంగా తీసుకెళ్లి అందరాన్ని కూర్చోబెట్టారు. ప్రధానమంత్రి మోదీ గారి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఏంటి అనేటువంటి విషయం ఆయనకు బాగా తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, మిగతా రాజకీయ నాయకులకు బాగా తెలుసు. ఈ తపెల మాటలకి ఏమొచ్చాయి కానీ బట్ చూద్దాం. అంటే జనసేన పార్టీని ఎంత కించిత్తుగా మాట్లాడేవాడు అప్పుడు, ఇప్పుడు వేట మాట్లాడుతున్నాడు చూడండి. ఎందుకంటే సైలెంట్ అయిపోయారు కదా. ఆయన మాట్లాడుతున్న మాటలకి, ఆయన ప్రవర్తిస్తున్న తీరుకి, ఏదో సినిమాలో అసలు నువ్వేం చెప్పదలుచుకున్నావు? నేను మన 5 నిమిషాల వీడియో విన్నాం, అసలు నేను ఏం చెప్పదలుచుకున్నాడు చూద్దాం సార్. అల్లు అర్జున్ చూడండి, ఏంటో గ్యాప్ తీసుకున్నాం అని ప్రతిరోజు మనం ప్రశ్నించవలసిన దౌర్భాగ్య స్థితి క్రియేట్ చేస్తున్న ఆయనకి అసలు నాకు అర్థం కావట్లే. యు ఆర్ డూయింగ్ ఏ కోర్ట్ ఆపరేషన్ ఫర్ ద సేక్ ఆఫ్ తెలుగుదేశం. బ్రహ్మాండమైన ట్రాప్ వేశారు తెలుగుదేశం వాళ్ళు. ఆ ట్రాప్ కి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక్క బోర్లో పడ్డారు. వేమన్ గారు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎక్కడైతే ఋషికొండకి గుండు కొట్టేశారని చెప్పి కూటమి వాళ్ళందరూ కలిపడితారు జగన్మోహన్ రెడ్డి గారి మీద, అలాంటి పూర్ణ అవకాశం సింహాచలం కొండకి నమ్మ గుండు కొట్టారు. ఇది రిలయన్స్ డేటా సెంటర్ ఏదో చెప్పి, దాని విషయం ఎక్కడ చర్చనీయాంశం అవుతుందో. తర్వాత వరల్డ్ బ్యాంక్ సహాయ సహకారాలతో ఏషియన్ మార్కెంటైల్ బ్యాంక్ నేను 15,000 కోట్లు రిలీజ్ చేసింది మళ్ళీ అమరావతి. సో ఓవరాల్ 40,000 కోట్లు. అండ్ అక్కడ ఆల్రెడీ బ్రిడ్జ్ కట్టారు. దాన్ని క్రేన్ల సాయంతో నిలబెట్టడం లేదా అది ఎప్పుడు నెత్తిమే పడిపోతుంది, వాళ్ళు రేపట్లో పడిపోతుంది. ఎందుకు తెలుసా సార్? ఇతను చెప్పింది ఏది కూడా అవదు, మీరు అసలు రాసి పెట్టుకోండి. ఏది అవ్వలేనంత వరకు ఇంకా అయ్యేటువంటి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇతను తప్పేలా మాట్లాడుతున్నాడు. చాలా స్ట్రాటజికల్ గా ఈ పవన్ కళ్యాణ్ అనే ఆయనకి కూడా ఆయన ఉపయోగపడని ఒక దిక్కుమాల రాజకీయం చేస్తున్న ఒక రాజకీయ పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు కూడా ఉపయోగపడినటువంటి దిక్కుమాల రాజకీయం. మరి మంచి రాజకీయం నువ్వు చెప్పు. సరే దిక్కుమాల రాజకీయం, జనసేన పార్టీ దిక్కుమాల రాజకీయం అన్నావు, మరి వైసీపీ పార్టీది ఏ రకమైనటువంటి రాజకీయం? 151 సీట్లు ప్రజలు నమ్మిస్తే 11 సీట్లు తెచ్చుకునేటువంటి రాజకీయాన్ని ఏమని పెట్టి పిలుస్తారో దాన్ని ఏమని పెట్టి, దానికి ఒక పేరు ఏదన్నా పెట్టు, తప్పేలా మాటలు మాట్లాడేటువంటి కేఎస్ ప్రసాద్ అని అడిగితే నువ్వు ఏ సమాధానం చెప్తావు? పార్టీకి నాయకుడిని తీసుకొచ్చి మళ్ళీ మన నచ్చి పెట్టారు. ఇప్పుడు 4 రోజుల పాటు మీరు కూడా చూడండి, మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్ అయ్యండి, ఇదే పవన్ కళ్యాణ్ టాపిక్ చర్చిస్తున్నాం. కానీ నేను చెప్పిన ఈ 3 ప్రస్తావనలు ఎక్కడైనా ఉన్నాయా? ఇప్పుడు ఈ దేశ పౌరుడు ఏంటంటే మన పౌరుడు అనుకున్నప్పుడు కొత్త పార్టీలు వచ్చినప్పుడు ఆహ్వానించాలి. మొదటి పాయింట్. కొత్త పార్టీలు ఆహ్వానించినప్పుడు మామూలుగా నీ ఒపీనియన్ ప్రకారం ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అనేటువంటి విధంగా నీ ఒపీనియన్ అది నచ్చితే తీసుకుంటారు, లేకపోతే ఒపీనియన్ చెప్పడం అనేది కాదు. నువ్వు సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకపోయినా, తప్పులు ఎత్తి చూపించే ప్రయత్నం చేసినా ఆ పార్టీని నాశనం చేసేటువంటి ప్రయత్నం నువ్వు చేయకూడదు. ఎందుకంటే నువ్వు న్యూట్రల్ అయితే, నువ్వు తప్పేలా మాటలు మాట్లాడే వ్యక్తి కాకపోతే నువ్వు ఆ మాటలు మాట్లాడకూడదు. ఒక తప్పు ఉంటే నువ్వు దాన్ని ప్రశ్నించడం. ఇక్కడ తప్పు గాని లేకపోతే కొత్త పార్టీలు ఉండాలి, తద్వారా రాష్ట్రానికి ప్రజలకి ఛాయిస్ ఉంటుంది, మంచి జరుగుతున్నటువంటి మాటలు ఇతను మొత్తం స్పీచ్ లో ఎక్కడ ఉంటే నాకు చెప్పండి. ఇతను తప్పేలా వ్యక్తి కాదు, తప్పేలా మాటలు మాట్లాడే వ్యక్తి కాదని నేను నమ్ముతాను. ఆలోచించండి. సో ఈ ట్రాప్ లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని పడి దాని చుట్టూ కాకుండా పవన్ కళ్యాణ్ చుట్టే ఆట ఆడుకోవడానికి ఒక బ్రహ్మాండమైన వెసులుబాటు తెలుగుదేశం వేస్తే ఆ ట్రాప్ లో పడిన వైఎస్ఆర్సీపీ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈయన ఎఫిషియన్సీ, క్యాపబిలిటీ, ఇప్పుడు దీని గురించి మాట్లాడచ్చు. దమ్ముడికి పనికిరాడు. నువ్వు దేనికి పనికి వస్తావు చెప్పాలి. ఈ తప్పేలా కేఎస్ ప్రసాద్ అనేటువంటి తప్పేలా కేఎస్ ప్రసాద్ దేనికి పనికి వస్తాడో చెప్పాలి. పవన్ కళ్యాణ్ దేనికి పనికి వస్తాడా? అధ్యక్ష రాజకీయాల్లో చేతకాని ససంతానం అంటారు. నాకు ఇంక మాట్లాడే రావట్లేదు. ఎన్నిసార్లు చెప్పాలా ఈ పనికి మాలిన విధానానికి? ఎన్నిసార్లు చెప్పాలో అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారి క్యాపబిలిటీ మాట్లాడుతున్నారేట బాబు, నాకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ గారి క్యాపబిలిటీ ఏంటి అసలు? ఒక దేశ ప్రధాని పవన్ కాదు ఆంది అంటే ఇది తుఫాన్ అని చెప్పేసి దేశ ప్రధాని ఒప్పుకున్నాడు. మీరు ఒప్పుకునేది తప్పాల మొహాలు కాకపోతే వీళ్ళు ఒప్పుకునేది ఏంది నాకు అర్థం కాదు. నిజంగా చెప్తున్నా. అసలు వీళ్ళ గురించి అంటే ఎట్లా ఇంతవరకు ఇతను మాట్లాడిన దాంట్లో రాష్ట్రం గురించి కానీ, లేకపోతే కొత్తగా వచ్చేటువంటి పార్టీలకు సంబంధించి ఏదన్నా తప్పులున్నా, లేకపోతే ఈ విధంగా చేస్తే బాగుంటుంది అనేటువంటి విధంగా సలహా గానీ ఏమన్నా ఇచ్చేయడం చూడండి. వైసీపీ పార్టీకి సంబంధించి సపోర్ట్ చేసేటువంటి విధానం తప్ప అటు రాష్ట్రానికో లేకపోతే కొత్త పార్టీలకు పనికొచ్చేలాగా ఏమన్నా మాట్లాడా ఈ తప్పేలా మాటలు మాట్లాడేటువంటి వ్యక్తి ఏం లేదు కదా. పవన్ కళ్యాణ్ గారు క్యాపబిలిటీ మాట్లాడి నువ్వేంటో నువ్వేమో అసలు అర్థం కాదు. అసలు నీకేంటి? దేశ ప్రజలకు తెలుసు, రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారు 151 సీట్లు ఉన్నటువంటి వైసీపీ పార్టీని గద్దె దించి 11 సీట్లు తీసుకొచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశాడు.
పవన్ కళ్యాణ్ క్యాపబిలిటీ గురించి మాట్లాడుతూ నువ్వు మాట్లాడతావు, తప్పేలా మాట్లాడే వ్యక్తి కూడా మాట్లాడటం మన దౌర్భాగ్యం. పవన్ కళ్యాణ్ క్యాపబిలిటీ ఏంటి నీకు తెలీదా? ఈ రోజు నువ్వు ఇట్లా కూర్చొని ఏదో వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తే నాకు ఏదో పదవి వస్తుంది, నేను ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే నేను పదవి చేసుకొచ్చాను నువ్వే తప్పేలా మాట్లాడుకుంటూ యూట్యూబ్ ఛానల్ కూర్చొని మాట్లాడుకున్న దుస్థితి నీకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారే. అందుకే ఇక్కడ పాపం కావచ్చు. మేబీ 150 సీట్లు ఉన్నటువంటి పార్టీని అతపదాలు దొక్కేశాడు, 11 సీట్లు చెప్పి మరి దొక్కేశాడు. 11 సీట్లు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అసలు నాకు తిరుగులేదు, 30 సంవత్సరాల పాటు నేను అధికారాన్ని కొనసాగించి 175 ఉన్నటువంటి వ్యక్తి ప్రతిపక్ష నాయకుడు గుర్తించిందని చెప్పేసి బెక్ చేసుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారే. పవన్ కళ్యాణ్ గారు ఇంటి మాట్లాడుతానంట బాబు నువ్వు. ప్లస్ ఇంకోటి దేశ ప్రధాని ఇంటికి తీసుకొచ్చేలాగా చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే నీకేమో రావు నాకు అర్థం కాదు. అసలు ఎక్కడ పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఒక తప్పు చూపించు నువ్వు అసలు దేని గురించి మాట్లాడుతున్నావు? ఇప్పుడు మామూలుగా ఉన్నటువంటి వాటిలో పరిపాలనలో చిన్న చిన్న తప్పులు ఉంటాయి, పొరపాట్లు ఉంటాయి, లేకపోతే తీసుకున్న నిర్ణయాల్లో కొంతమందికి డ్యామేజ్ జరుగుతుంది, కొంతమంది మేలు జరుగుతుంది. అది ఏ ప్రభుత్వం ఉన్నా కూడా జరుగుతుంది. ఒక ప్రభుత్వం ఉన్నటువంటి వ్యక్తి సంవత్సరం గడిచే కొద్దీ ఎలక్షన్ దగ్గర పడే కొద్దీ ప్రభుత్వ వ్యతిరేకత ఎంతో కొంత కంపల్సరీగా ఉంటుంది. ఇది కామన్ గా జరిగేటువంటి పాయింట్. పవన్ కళ్యాణ్ క్యాపబిలిటీ మాట్లాడి నీకేమనుకుంటున్నారా బాబు? నాకు అర్థం కాదు. నాకు ఫైనల్ చెప్పండి అసలు మీకు ఉన్నటువంటి క్యాపబిలిటీ ఏంటి? తిప్పి కొడుతూ యూట్యూబ్ ఛానల్ పెట్టారు మీరు అందరూ కలిసి. ఏం మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారి గురించి? ఏంటి ఆయన చేసేటువంటి పరిపాలన తప్పేంటి? ఎక్కడికి ఇంతవరకు స్వతంత్ర భారతంలో ఎక్కడ లేనటువంటి పనులను చేసింది ఆయనే. వాటర్ గానీ, కరెంట్ గానీ, రోడ్లు గానీ, అసలు మొత్తం భారతదేశంలో ఫస్ట్ 3 అవార్డ్స్ లో పంచాయతీరాజ్ లో ఫస్ట్ 3 అవార్డ్స్ లో పవన్ కళ్యాణ్ గారికి వచ్చినాయి. అది ఆయన క్యాపబిలిటీ, అది ఆయన సాధించేటువంటి విజయాలు, అది ఆయన చేసింది. అక్కడ దేశ ప్రధాని మోదీ గారిని కూర్చోబెట్టారు, ప్రధానిగా చంద్రబాబు నాయుడు గారిని సీఎం గా కూర్చోబెట్టారు. తన పార్టీకి ఐడెంటిటీ తెచ్చుకున్నాడు. మీరేంట్రా బాబు మాట్లాడేది పవన్ కళ్యాణ్ గారి గురించి? ఈసారి 2024లో పొత్తులో భాగంగా ముందుకు వెళ్ళకపోయింటే ఏం చేయకూడదు తెలుసా? అది జరగలేదని చెప్పేసి ఈ తప్పరా మాట్లాడేటువంటి వ్యక్తులకి ఇదే తీసేది ఈ సొల్లంతా సొల్లంతా మనం ఈ సొల్లు మాటలు మనం ఇటువంటి అవసరం ఏం లేదనేది చాలా మంది అభిప్రాయం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఏం జరిగింది, జనసేన పార్టీ గురించి ఏం జరిగింది తెలుసా? ఆ విషయాన్ని జనసైనికులు మర్చిపోయేలా చేస్తున్నారు తెలుసా ఈ దుర్మార్గులు? జనసేన పార్టీ ఐడెంటిటీ దెబ్బతినేది. అసలు పార్టీ కానీ గుర్తించే వాళ్ళు కాదు. గ్లాస్ గుర్తు మాయమైపోయేది, గ్లాస్ గుర్తుండేది కాదు. ఇప్పుడు దేశంలో అతిపెద్ద పార్టీల్లో ఇప్పుడు జనసేన పార్టీ ఆ సరసన ఉంచింది. దానికి పర్మనెంట్ గా గ్లాస్ గుర్తు వచ్చింది అంటే పవన్ కళ్యాణ్ గారి వ్యూహం అటు రాష్ట్రానికి, ఇటు ప్రజలకి, అదే విధంగా రాబోయేటువంటి తరాలకి, అదే విధంగా రాష్ట్రానికి ప్లస్ జనసేన పార్టీకి, వీళ్ళందరికీ చివరికి దేశానికి కూడా పవన్ కళ్యాణ్ గారి వ్యూహం ఇంత మందికి పనికి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఈసారి సింగిల్ గా పోటీ చేసిన జరగకూడదు జరిగినట్టయితే అసలు జనసేన పార్టీ అనేటువంటి ఉనికి లేకుండా పోయేది. అది లేకుండా పోయినందుకు వీళ్ళు పడుతున్నటువంటి బాధ అదే. ఇంత నీచమైనటువంటి వ్యక్తిత్వం, ఇంత నీచమైనటువంటి మనుషులు, ఇంత నీచమైనటువంటి వ్యాఖ్యలు, ఇంత నీచమైనటువంటి అనాలిసిస్, ఇంత నీచమైనటువంటి పొలిటికల్, ఇంత నీచమైనటువంటి మనుషులు ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి మాట్లాడేటువంటి వ్యక్తుల వీళ్ళు ఎప్పుడు మాట్లాడేది ఇట్లాగా నేను ఇలాంటి వ్యక్తులు ఇలాంటి తప్పల విధానానికి సంబంధించి ఎప్పుడు మాట్లాడలేదు. లేదా తప్పలా మాట్లాడుతున్నాడు ఇతను అంటున్నాడు. నీచమైనటువంటి విధానం కదా ఇది. ఎక్కడ ఇప్పుడు ఇతను మాట్లాడిన దాంట్లో పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక కొత్త పవన్ కళ్యాణ్ గారి గురించి తీసేయండి. పవన్ కళ్యాణ్ గారి క్యాబినెట్ ఏంటంటే ఏంటి క్యాబినెట్? జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి పంపించారు. క్యాబినెట్ అంటే దేశ ప్రధాని దగ్గర నుంచి తన పార్టీ దగ్గర నుంచి రాష్ట్రం గురించి ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా దక్కించలేదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఎక్కడ ప్రతి పవన్ కళ్యాణ్ మొత్తం మారిపోయింది. చికెన్ నుంచి ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా మొత్తం మారిపోయింది రాజకీయం. పవన్ కళ్యాణ్ క్యాబినెట్ మాట్లాడింది రా బాబు. ఆ చేతకాని ససవుతాను దగ్గర మాత్రం కొట్టుకుంటే కనబడుతూ ఉంటుంది. సరే ఏం చేత ఏం చేయాలో చెప్పాలి ఏం చెప్తారో చూద్దాం. మీకు ఒక విషయం చెప్తాను. సామాజిక వర్గం వేరేకి చన్నీళ్ళు దూడవాలి వాళ్ళు ఎప్పటి నుంచో నేను మళ్ళీ చెప్తున్నాను. ఒక విషయం చెప్తాం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా కూడా కమ్మ సామాజిక వర్గం తర్వాతే నాకు ఎవరైనా అని చెప్పేసి మీరు ఎప్పుడైనా స్టేట్మెంట్ ఇవ్వడం మీరు విన్నారా? రెడ్డి సామాజిక వర్గం తర్వాతే నాకు ఏ సామాజిక వర్గం అయినా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇవ్వడం మీరు ఎప్పుడైనా చూస్తారా? ఇప్పుడు ఎవరు ఏం చెప్తారంటే కాపు సామాజిక వర్గం తప్ప నాకు తర్వాత నాకు ఏదో అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పాలని చెప్పేసి ఎవరు మాట్లాడతారు. ఇది కరెక్ట్ అంటారా? అంటే ఒక పార్టీకి ఒక కులం కోసమో లేకపోతే ఒక మతం కోసం మాత్రమే పార్టీలు పెడతారా? ఒక కులమో లేకపోతే ఒక మతం సపోర్ట్ చేసిన మాత్రం అధికారంలోకి వస్తారా? సీఎం అవుతారా? ఏం మాట్లాడతారు వీళ్ళు? మహానుభావుడు వంగవీటి మోహన్ రంగా గారు చనిపోయిన తర్వాత ఒక ఐకానిక్ పర్సనాలిటీ కోసం ఎదుగులు అడుగుతున్నారు. ఎవరో మా సామాజిక వర్గం పరంగా అదే విషయాన్ని ఇండైరెక్ట్ గా చెప్పారు బాబు పవన్ కళ్యాణ్ గారు. వంగవీటి రాధా గారిని కాపాడుకోలేకపోయారు, నాయకుడు వచ్చాడు కాపాడుకోలేకపోయారు, ఇంతమంది ఉండు కదా. ప్లస్ ఇప్పుడు మళ్ళీ అవకాశం వచ్చింది కాపాడుకోండి అని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్తారు. ఆ విషయం ఈ మెంటలిస్ట్ వాళ్ళకి అర్థం కావట్లేదు, అంతే ఇంకేం లేదు. పెద్ద మనిషి సముచిత స్థానంలో ఉంటాడు. ఆనాడు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు వీళ్ళ అన్నయ్య గారు అప్పుడు ఆ సామాజిక వర్గ సహాయ సహకారాలతోనే
18 స్థానాలు ఇచ్చారు. అప్పుడు ఆ మహానుభావులు కూడా చిరంజీవి గారిని కూడా అత్తే కదా ఇట్లా పనికి మంది అంతా కలిసి కదా నాశనం చేసింది ఆయన అసలు సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తి, ప్రజలకి తపన కలిగినటువంటి వ్యక్తి. ఒక్క ఛాన్స్ ఇవ్వమంటారా? ప్లస్ ఆయన పార్టీ పెట్టినటువంటి టైం తప్పైతే తప్పనొచ్చు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి లెగసీ బాగా నడుస్తుంది, ఇటు సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి టీడీపీ పార్టీ మధ్యలో చిరంజీవి గారు పెట్టే పార్టీ పెట్టారు. కానీ ఎప్పుడైతే రాజకీయ సున్నిత తమిళనాడులో ఇప్పుడు రాజకీయ సున్నిత ఉన్నట్లుగా విజయ్ గారు దాన్ని కరెక్ట్ గ్యాప్ ని ఎలా ఫిల్ చేసుకుని సీఎం అయ్యారో అట్లాంటి ఛాన్స్ అప్పటి నుంచి ఇప్పుడు ప్రజల దగ్గర నుంచి ఇప్పటివరకు ఎప్పుడు రాలేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఒక పార్టీ నిలబడాలంటే అది సుదీర్ఘ ప్రయాణం చేస్తే తప్ప ఒక కొత్త పార్టీ, ఒక పెద్ద పార్టీగా రాష్ట్రంలో పర్మనెంట్ పార్టీగా ఆవిర్భవించేటువంటి అవకాశం లేదు అనేటువంటి విషయం మీకు తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, అందరికీ తెలుసు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేయమంటారా చెప్పండి? సింగిల్ గా పోటీ చేయమంటారా? మరి సింగిల్ గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయారు కదా. కాబట్టి 2 చోట్ల ఓడగొట్టారు అనేటువంటి విషయం మీరు చెప్పింది డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారే ఒప్పుకుంటున్నారు. కాబట్టి పరిస్థితులు ఏమైనా ఉన్నాయి అంటే తమిళనాడు రాజకీయం వేరు, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయం వేరు అని చెప్పేసి అదే కదా పవన్ కళ్యాణ్ ఫైనల్ గా చెప్పింది. అంటే డైరెక్ట్ గా ఆయన ఒప్పుకున్నట్టే కదా. ఆయన చేతి గురించి మీరేంటారు బాబు సంఖ్యించేది? నాకు అర్థం కాదు. పొలిటికల్ వ్యాక్యూమ్ సార్, ఖచ్చితంగా ఈయనకు ఒక ఆపర్చునిటీ అనేది ఆటోమేటిక్. నిలదొక్కున్నారు మీరు ఎలా చేశారా? మీరు ఏం చేశారో నాకు అర్థం కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అంటారా? చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీ రామారావు గారు మొత్తం గ్రౌండ్ లెవెల్ లో కూడా పార్టీని విస్తరింపజేసి డైరెక్ట్ గా ముఖ్యమంత్రి పదవిని ఆయన తీసుకున్నాడో లేకపోతే లాక్కున్నాడో ఏమైనా సరే మొత్తానికి అయితే ఆయన డైరెక్ట్ గా ఒక గ్రౌండ్ లెవెల్ లో ఏర్పడినటువంటి విస్తరించినటువంటి పార్టీ ఆయన చేతిలోకి వచ్చింది. దానికి డబ్బులు వేల కోట్లు డబ్బులు పెట్టేటువంటి స్థితి ఉంది వాళ్ళకి. ప్లస్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు సుమారు 25 సంవత్సరాల పాటు ఆయన కష్టపడి ఒక పార్టీని బిల్డ్ చేసుకుని, అంటే తనకు లెగసీని బిల్డ్ చేసుకుని కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మొత్తానికి ఆయన ఒక సీఎం అవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టి 25 సంవత్సరాలు టైం పట్టింది. అంత పెద్ద లెగసీని, అంత పెద్ద టైం ఉపయోగించుకుని గ్రౌండ్ లెవెల్లో పార్టీని విస్తరింపజేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పాదయాత్ర చేసేది మొత్తాన్ని తీసుకుని గ్రౌండ్ లెవెల్లో పార్టీని విస్తరింపజేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు మీకు ఏంటయ్యా అసలు సంబంధం? నాకు అర్థం కాదు. మీరు ఒకసారి చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి పరిస్థితుల్లో వచ్చారు? ప్రజారాజ్యం పార్టీని తీసుకువస్తే తట్టుకోలేక, మీలాంటి సన్నాసులు మాట్లాడినటువంటి మాటలు తట్టుకోలేక, మీలాంటి రాజకీయ కుట్రలు తట్టుకోలేక బలైపోయినటువంటి ఒక వ్యక్తి చిరంజీవి గారు. అలాంటి వ్యక్తి ఆయన ఏం చేయకుండా సీట్లు అమ్ముకున్నాడు, ఓట్లు అమ్ముకున్నాడు, ఇయ్యని చెప్పేసి మీ ఇష్టానుసారంగా సీట్లు అమ్ముకోవటమా? ఏం మనుషులు అంటే అసలు మీరు నువ్వు మనిషి అయితే, నువ్వు నిజంగా నువ్వు ఆ రాష్ట్ర ప్రయోజనాలు కోరుకున్నటువంటి వ్యక్తి అయితే చిరంజీవి గారు ఆ రోజు సీట్లు అమ్ముకుంటున్నారని చెప్పేసి ప్రచారం చేశారు, అవునా? దాన్ని ఇంతవరకు నాకు ఫ్రీ ఎవరైనా సరే మాకు డబ్బులు తీసుకొని సీట్ ఇచ్చారని చెప్పేసి ఇంతవరకు ఒక్కడితో నిరూపితం కాలేదు. ఈ రోజు కూడా ఆ విషయాలు మాట్లాడతారు. చిరంజీవి గారు ఏదైనా మాట్లాడితే సిగ్గు చెరువుంది అసలు మీకు నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు టీడీపీ పార్టీకి సంబంధించి డబ్బులు తీసుకొని పార్టీ ఫండ్లు తీసుకొని కదా టికెట్లు ఇచ్చేది. నువ్వు డబ్బు పెట్టగలవా లేదా అని కదా టికెట్లు ఇచ్చేది. డబ్బులు జనానికి పంచగలవా లేదని కదా టికెట్లు ఇచ్చేది. మీరు మీ తల్లుల మీద, మీ పిల్లల మీద ఒట్లేసి మీరు చెప్పండి, ఏ పార్టీ అయినా సరే పార్టీ ఫండ్ లేకుండా ఇక్కడ అవుతుందా? పార్టీకి డబ్బులు ఇవ్వకుండా సీట్లు ఇస్తారా? ఏ పార్టీ అయినా చెప్పినావు? మరి ఆ రోజు చిరంజీవి మీరు చేసిన పని అదే. కానీ చిరంజీవి అలా చేసిన ప్రాపగాండా చేసి మీకున్న ఛానల్స్ లేకపోతే మీకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి చేసినటువంటి దౌర్భాగ్య పనులు ఇదే కాదు, ఎన్నో దౌర్భాగ్య పనులు చేస్తే తట్టుకోలేక పక్కకి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. మరి అదే విధంగా దశాబ్దం నుంచి పవన్ కళ్యాణ్ గారిని హింసిస్తుంటే నిలబడి కలబడి ముందుకు వచ్చి ప్రజల కోసం సేవ చేస్తున్నటువంటి వ్యక్తి. ఎంతో మందికి మేలు జరుగుతుంది ఈ రోజున. మరి అలాంటి వ్యక్తి మీద 10 సంవత్సరాల సామూహిక దాడి జరిగింది. ఆయన నిలబడి కలబడి ఓడించారు అందరినీ. ఈ రోజు మిమ్మల్ని రాజకీయ సన్యాసం చేసింది కూడా ఆయనే. మరి ఈ రోజు కేఎస్ ప్రసాద్ అనేటువంటి వ్యక్తి ఏదో పరామర్శించాడు అతను. మరి ఎట్లా మాట్లాడతారు రా బాబు? నాకు అర్థం కాదు. ఇప్పటికీ క్రియేటివ్ కానీ ఎంతసేపు ఒక జడ్డి తరహా రాజకీయాలు ఎవరికో ఒకరికి జోకడానికి తప్ప వీళ్ళకి స్వతంత్ర ప్రతిపత్తి అన్నది కొణిదెల గారికి సంబంధించిన విషయంలో లేదు. ఎవరైనా స్వయం ప్రతిపత్తి ఏంటి చెప్పు నాకు. అసలు ఇతనికి స్వయం ప్రతిపత్తి ఏంటో చెప్పు. నువ్వు చెప్పరా బాబు? నువ్వు చెప్పడు దానికి చెప్పడు. ఎవరు చెప్పడు? ఆయన వెళ్తే కదా ఫస్ట్. ఒక గొప్ప నటుడు, ఆయన కొంచెం సేవా తత్పరత ఉంది. ఏదో చారిటబుల్ ట్రస్ట్ గా ఆయన ఏ రకంగా సర్వనాశనం చేశారనే విషయాన్ని ఇప్పుడు ఎవడు మాట్లాడేవాడు. ఆ విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. మనం గెలిచామా ఓడిపోయామా నిలబడ్డామా లేదా అనేటువంటి విషయాన్ని మాత్రం ప్రజల పరిగణలోకి తీసుకుంటారు. అంటే నువ్వు సంవత్సరం పాటు నువ్వు చదివావో లేదో కాదు, నువ్వు ఎగ్జామ్ లో పాస్ అయ్యో లేదని మాత్రం తీసుకుంటారు. మనం ఎన్ని కష్టాలు పడ్డామనేటువంటి విషయాలు ప్రజల్లో కానీ రాబోయేటువంటి తరాలు కానీ ఇలాంటి సన్నాసులు కానీ ఎప్పుడైనా ముందు రోజుల్లో మాట్లాడేటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే గెలిచామా లేదా నిలబడ్డామా లేదని మాత్రం పరిగణలోకి తీసుకుంటారని చెప్పేసి ఎన్ని అవంతాలు వచ్చినా ప్రజారాజ్యం అనేటువంటి పెద్ద బండ నెత్తి మీద కూర్చున్నా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇన్ని సంవత్సరాలు నిలబడి మొత్తం గల్లీ నుంచి ఢిల్లీ దాకా రాజకీయాన్ని తన చేతులకు తీసుకొని మార్చేసినటువంటి వ్యక్తి గురించి ఏంట్రా మీరు మాట్లాడేది నాకు అర్థం కాదు. అది ఉన్నదాన్ని భ్రమలో మనల్ని ఉంచి పైపచ్చి ఈసారి సామాజిక వర్గాన్ని కూడా పనంగా పెట్టేశారు. ఇవాళ ఆయన చాలా రోజుల తర్వాత ఏదో సామాజిక వర్గం పరంగా పెట్టాడు.
అసలు ఇప్పుడు వైసీపీ పార్టీ మొన్న 2024 ఎలక్షన్స్ లో మీరు నిజంగా ఇంప్లిమెంట్ చేసుకుని చెప్పండి. 2024 ఎలక్షన్స్ లో వైసీపీ పార్టీకి సంబంధించి రెడ్డి సామాజిక వర్గం మొత్తం కూడా 60% వరకు కూడా 50-60% ఓటీ లేదు. ఇప్పుడు చెప్పు ఎవరిని ఏ పార్టీ అంటే ఏ సామాజిక వర్గం ఎవరిని దూరం చేసుకున్నాం? కాపు సామాజిక వర్గం 2014లో మొత్తం 2019లో 1% మాత్రమే జనసేన పార్టీ ఓటేసింది. అంటే కాపు సామాజిక వర్గం ఓన్ చేసుకున్నాం. కానీ 2024 మొత్తం కాపు సామాజిక వర్గం ఓన్ చేసుకుంది చిరంజీవి గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని తన సొంత సామాజిక వర్గం దూరం చేసింది. ఇది నిజం కాదా? మరి దీని గురించి మాట్లాడు. ఆరోగ్యం అన్నారు, మొత్తానికి ఫ్యాన్స్ ఏదో పట్టుకుంటే జబ్బలు పడిపోయేట దానివల్ల ఏదేదో చెప్పుకోవచ్చు. పౌరులతో వచ్చి ఈ గురుకులోకానికి ఎప్పటికీ పరిష్కారం లేదు. కానీ రాజకీయాలు ఏం చేస్తారంటే అది తప్ప అన్ని మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు 2 సార్లు ఓడగొట్టారు. అప్పుడే కదా నీకు భయం అన్నది ఏంటో ఒంటికి ఆవరించి ఒక్కరితో నాకు చేత కాదు, నాకు తోడు నీడే శర్మ నన్ను నా పార్టీని పెట్టించిన తెలుగుదేశం సన్నిధిలో చేత తీరకపోతే 1924 నాతో ఎక్స్పెరిమెంట్లు చేయిస్తే నా ఒరిజినల్ బతుక్కి ఎప్పుడు కూడా సింగిల్ డిజిట్ ఓటు బ్యాంకు పెరగట్లేదు. ఇవాళ 21కి 21 స్ట్రైక్ రేట్ చెప్పుకున్నా సిగ్గు లేకుండా చెప్పుకుంటారు. అది కూడా ఎలా చెప్పాలి? స్వతంత్రంగా జనసేన పార్టీ వాళ్ళ కుమారస్వామి గారి దగ్గర నిలబడి ఉంటే 11 సీట్లు వచ్చిన ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి మరి ఆ రకంగా అడుగుతున్నారు కదా. మరి దానికి కూడా సమాధానం చెప్పాలి. కేఎస్ ప్రసాద్ తపాల మాటలు చెప్పేటువంటి వ్యక్తి. 21 వచ్చే కింగ్ మేకర్ అయ్యే దగ్గర ఛాన్సెస్ పోయే. ఎందుకంటే 134 తెలుగుదేశం అవును కూటమిగా ఏర్పడ్డారు. మరి బీజేపీ పార్టీ కానీ లేకపోతే జనసేన పార్టీ కానీ లేకపోతే టీడీపీ పార్టీ కానీ ఒక అలయన్స్ గా ఏర్పడి మరి చరిత్రలో ఎంత విజయాన్ని సాధించారంటే అది ఎవరు వైపు ఎవరు తగ్గించుకున్నారు? ఎవరు దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు? ఎందుకు చేశారు? మరి ఈ విషయాన్ని చెప్పు. అంటే రాష్ట్రంలో అద్భుతమైనటువంటి పరిపాలన జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎరగదీసే పరిపాలన చేశారు, తిరుగులేని పరిపాలన చేశారు. ఇన్ని కూటాలు కలిస్తే మీకేమైందా? ప్రజలు ఎందుకు వదులుకుంటారు? మరి కూటమిగా ఏర్పడంగానే 11 సీట్లు అరే నాయన సుమారు కనీసం 100 సీట్లు కూడా ఇవ్వలేదు. 100 సీట్లు కూడా కనీసం 10 సీట్లే జగన్మోహన్ రెడ్డి గారిని తీసి పక్కన పెడితే 10 సీట్లు 10 సీట్లు మాత్రమే ఇచ్చి పట్టుకుని 10 సీట్లు అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు మాట్లాడారు. 10 సీట్లే ఇచ్చిన జనం. అద్భుతమైన పరిపాలన ఉంటే ఈ కూటమి ఎందుకు గెలిపిస్తారు? పవన్ కళ్యాణ్ గారిని ఆదరించినటువంటి ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని ఆదరించారా? జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించారా? మీరు ఏం మాట్లాడతారు వీళ్ళు అసలు? వచ్చి మనం మాట్లాడుకున్నాము. ఏంటి కాకుండా 13 సీట్లు తెలుగుదేశం వాళ్ళు ఇస్తే వీళ్ళ దగ్గర నాయకులే లేరు. పైపచ్చు పార్టీ సిద్ధాంతాల గురించి ఇంకోసారి తెగించి మాట్లాడొద్దని చెప్పండి సార్. 2 చేతులు దండం పెట్టి వేడుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ నాకు సిరెత్తుకు వస్తుంది. ఇందులో బాబు నీకు సిరెత్తుకు వచ్చేది నాకు అర్థం కాదు. పార్టీ సిద్ధాంతాలు ఖచ్చితంగా ఉంటాయి. దానికి తగ్గట్టుగా రాజకీయ పరిస్థితులను బట్టి వాస్తవంగా అయితే ఇంకొకడైతే పారిపోయేవాడు, ఇంకోడైతే ఎవరు చేసేవాడు కాదు. అసలు వెళ్ళిపోయేవాడు, ఎవరు పార్టీ వాళ్ళు వెళ్ళిపోయేవాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు కాబట్టి నిలబడ్డాడు. ఏమైనా సరే నిలబడాలి, తన కెరీర్ పైనా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, రాజకీయాల్లో ఉండాలి, ముందుకు తీసుకెళ్ళినటువంటి ఒకే ఒక ఉద్దేశం. ఇంకొకరైతే వెళ్ళిపోయేవాడు అంతే, సమస్య లేదు. ఆ విషయం అందరికీ తెలుసు, ఈ కొంతమంది అదవరికీ తెలుసు. కానీ ఇప్పుడు వాళ్ళకి ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు ఇంత మాట్లాడిన దాంట్లో ఎక్కడన్నా కూడా రాష్ట్రం కోసమో రాష్ట్ర ప్రయోజనాల కోసమో లేకపోతే కొత్త పార్టీ అయినటువంటి జనసేన పార్టీ గురించి మాట్లాడటానికో లేకపోతే ఏదైనా సలహాలు ఇవ్వటానికో తద్వారా ఏదైనా చేయటానికో ఏ ఒక్కరు కూడా మాట్లాడలేదు. ఊరక కించపరిచేటువంటి విధంగా అవహేళనగా ఒక పార్టీ అండదండలు, ఒక పార్టీ ఒక రకం చెప్పంటే ఒక పార్టీ యొక్క భుజాన్ని వేసుకొని దానికోసం ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేసేటువంటి ప్రయత్నం చేయటం, ధర్మం లేకుండా న్యాయం లేకుండా నీచంగా మాట్లాడేటువంటి ఈ కేఎస్ ప్రసాద్ కి చాలా సార్లు ప్రజలు బుద్ధి చెప్పారు. అసలు సాక్షిలో ఉన్నటువంటి ఆ వీడియోలు చూడండి, మీకు అర్థమవుతుంది. ఆ ఎలక్షన్స్ రిజల్ట్స్ రోజు అయినా కూడా బుద్ధి జ్ఞానం లేదు అతనికి. ఏదో మాట్లాడుతుంటాడు సొల్లు. జనసేన పార్టీకి సంబంధించినటువంటి మాట్లాడే అర్హత నీకు లేదురా బాబు, ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. బట్ ఈ వక్రీకరణలు, ఈ తప్పుడు విధానాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం అది కరెక్ట్ కాదు. ప్రజలు మళ్ళీ బుద్ధి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారనేది నా అభిప్రాయం. మరేమిటచ్చు.